హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దివ్య రెడ్డి కిచెన్. ఈరోజు ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని అవి బాగా కడిగేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని 2 to 3 గ్లాసెస్ పఫ్ రైస్ వేసుకోండి. దీన్ని బాగా 2 to 3 మినిట్స్ అలా వాటర్లో వదిలేసేయాలండి. 2 to 3 మినిట్స్ అయ్యాక పఫ్ రైస్ని స్క్వీజ్ చేసి ఇంకో బౌల్లో తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నామండి. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం దీనికి పోపు యాడ్ చేస్తాము. ఫస్ట్ పోపు యాడ్ చేసుకొని దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. బాగా కలిపేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. సో ఇందులోకి వచ్చేసి మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపేసుకోండి. ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. సో ఇందులోకి ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుందామండి. ఇంకోసారి స్టోర్ చేసుకున్నాక ఇందులోకి మనము టొమాటోస్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. సో ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేస్తాం. 5 మినిట్స్ అయ్యాక లిడ్ తీసుకొని ఒకసారి స్టర్ చేసుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న పఫ్ రైస్ని ఒకసారి కలిపేసుకొని దాంట్లో యాడ్ చేసుకుందామండి. పఫ్ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. లాస్ట్లో కొరియాండర్ వేసుకుందామండి. యమ్మీ యమ్మీ టేస్టీ ఉగ్గాని రెడీ. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య రెడ్డి కిచెన్. థ్యాంక్ యూ. బాయ్. స్టే ట్యూన్డ్.